నీ జీవితంలో అద్భుతం చేయడానికి, నీ జీవితాన్ని మార్చడానికి, అవమానంలో నిన్ను ఘనతలోకి తీసుకుని వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు సిద్ధమైన అద్భుతం పొందుకోవడానికి. రూతు గ్రంథము 2వ అధ్యాయము మొట్టమొదటి వచనం చదువుదాం. నయోమి పెనిమిటికి బంధువుడు ఒకడుండెను. నయోమి పెనిమిటికి బంధువుడు ఒకడు ఉండెను. అతడు చాలా ఆస్తిపరుడు. అతడు ఏంటంట? చాలా ఆస్తిపరుడు. అతడు ఎలీమెలకు వంశపు వాడై ఉండెను. అతని పేరు బోయజు. అతని పేరు ఏంటంట? బోయజు. మోయాబీయురాలైన రూతు నీ సెలవైన ఎడల నేను పొలములోనికి పోయి ఎవని కటాక్షము పొందగలనో వాని వెనుక పరిగ నేరుకొందునని నయోమితో చెప్పగా ఆమె నా కుమారి పొమ్మనెను. కాబట్టి ఆమె వెళ్ళి పొలములోనికి వచ్చి చేను కోయు వారి వెనక పొలములో ఏరుకొనెను. ఆ పొలములో ఆమె పోయిన భాగము ఎలీమెలకు వంశపు వాడైన బోయజుది. బోయజు బెత్లెహేము నుండి వచ్చి, చాలండి, నేను కొన్ని మాటలు చెప్తాను. దాన్ని అంటే 3వ వచనం చదవండి. 4వ వచనము. బోయజు ఎక్కడి నుంచి వచ్చాడు? బెత్లెహేము నుంచి వచ్చాడు. అది అండర్లైన్ చేసుకోండి. అలాగే 2వ అధ్యాయం మొట్టమొదటి వచనంలో నయోమి పెనిమిటికి బంధువుడు ఒకడు ఉంటాడు. అతడు చాలా ఆస్తిపరుడు. అది అండర్లైన్ చేసుకోండి. అతడు ఎలీమెలకు వంశపు వాడైన ఉండేను. అది కూడా అండర్లైన్ చేసుకోండి. సో బోయాజు అనే వ్యక్తి గురించి బైబిల్ గ్రంథం ఏమంటుందంటే, అతడు ఎలీమెలకు వంశపు వాడు. ఎవరి ఎలీమెలకు? మొదటి అధ్యాయంలో నయోమి భర్త. ఒకసారి వెళ్తారా? చదవమ్మ ఒకసారి. మొదటి అధ్యాయం 2వ వచనము. ఆ మనుషుని పేరు మొదటి అధ్యాయం మొదటి వచనం చదవమ్మా. న్యాయాధిపతులు ఏలిన దినములు యందు దేశములో కరువు కలుగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంట పెట్టుకుని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళెను. ఆ మనుష్యుని పేరు ఎలీమెలకు. ఆ మనుషుని పేరేంటంట? ఎలీమెలకు. ఈ ఎలీమెలకు వంశపు వాడేవుడు? బోయాజు. ఇతడు కూడా ఏ ఊరుకు చెందినవాడు? బెత్లెహేముకు చెందినవాడు. కానీ ఈ ఎలీమెలకు వంశము లేదా ఈ ఎలీమెలకు భార్య లేదంటే ఎలీమెలకు కుటుంబము తర్వాత ఏమైంది అంటే, ఎలీమెలకు చనిపోయాడు. ఎలీమెలకు 2 కుమారులు చనిపోయారు. వారు సంపాదించుకున్న ఆస్తంతా కోల్పోయారు. కడు దరిద్రులుగా మారిపోయారు. మొట్టమొదటి అధ్యాయంలో ఏ కరువు అయితే యూదా బెత్లెహేములో ఉంది, ఏ కరువు అయితే ఇజ్రాయేల్ దేశంలో ఉంది అని వారు ఇజ్రాయేల్ దేశాన్ని, యూదా బెత్లెహేమును విడిచిపెట్టి మోయాబు దేశముకు వెళ్ళారో, ఆ దేశములో మొత్తము కోల్పోయారు. నేను పోయిన వారం మాట్లాడాను అనుకుంటాను. వారు దేవుడు ఏర్పరచిన ఆ స్థలమును ఏం చేశారు? విడిచిపెట్టి వెళ్ళటం ద్వారా వారు ఏదైతే కలిగి ఉన్నారో దాన్ని అంతటిని వారు కోల్పోయారు అని చెప్పేసి నేను మాట్లాడాను. ఇదే విషయాన్ని ఇంకొద్దిగా బలపరుస్తూ ఈ దినం నేను మాట్లాడుతున్నాను. బోయాజు అనే వ్యక్తి అదే కరువు దినాల్లో ఉన్నాడు పూర్వము. బోయాజు అనే వ్యక్తి యూదా బెత్లెహేము వాడే. బోయాజు అనే వ్యక్తి ఎలీమెలకు వంశపు వాడే. కానీ బోయాజు గురించి మాత్రము మొట్టమొదటి వచనంలో ఏమన్నా ఉందంటే, అతడు చాలా ఆస్తిపరుడు. అతడు ఏంటంట? అందరు చెప్పాలి, నోరారు చెప్తాము. అతడు చాలా ఆస్తిపరుడు. అరే, కరువు ఉందిగా, గతంలో భయంకరమైన కరువు, క్షామము. మరి ఈ కరువు అతన్ని ఎందుకు ఎఫెక్ట్ చేయలేకపోయింది? ఈ కరువు అతని మీద, అతను సంపాదించుకున్న ఆస్తి మీద, అతని ఇంటి వారి మీద ఎందుకు ప్రభావము చూపలేకపోయింది? కరువులో కూడా ఇతడు ఆస్తిని కలిగే ఉన్నాడు. కానీ ఇదే కరువు చూసి ఎలీమెలకు ఆ దేశమును విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. న్యాయాధిపతుల గ్రంథములో లేవీయుడు ఒకడు ఆ దేశమును విడిచి వెళ్ళిపోయాడు.
కానీ ఇదే యూదా బెత్లెహేములో ఉన్న బోయాజు మాత్రము దేశాన్ని విడిచిపెట్టకుండా, దేవుడు నాకు ఇచ్చిన దేశం ఇది, ఈ దేశమును నేను దాటి వెళ్ళకూడదు, కరువైనా హింస అయినా ఏదైనా సరే ఈ దేశంలో ఉండాలి అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకొని అదే దేశంలో అతడు ఉన్నాడు. బహుశా వీళ్ళిద్దరూ ఒకే వంశము, ఎలీమెలకు వంశము. ఎలీమెలకు సేమ్ వంశానికి చెందినవాడు, ఈ బోయాజు కూడా సేమ్ వంశానికి చెందినవాడు. బహుశా అన్నదమ్ముల పిల్లలేమనుకుందాం, అన్నదమ్ముల పిల్లలు అనుకుందాము. ఒకరోజు పొద్దున చక్కగా ఎలీమెలకు నయోమి ఇద్దరు కుమారులు బట్టలు సర్దుకుని వెళ్తుంటే పక్కింట్లోనే ఉన్నాడేమో బోయాజు. ఎక్కడికి వెళ్తున్నామన్నా అంటే, ఎందుకు ఉండాలి ఇంక ఈ దేశంలో, ఈ దేశం నిండా కరువు ఉన్నది, ఈ దేశం నిండా క్షామం ఉన్నది, చావులు ఉన్నాయి, ఇటువంటి దేశంలో ఉండి ఇంకా ఏం దీవించబడతామో, వేరే దేశంకైనా వెళ్ళి అక్కడ బ్రతుకుదామని చెప్పేసి నిర్ణయించుకున్న తమ్ముడు అని చెప్పేసి బయలుదేరి ఉంటాడు. నువ్వు కూడా వస్తావా అని అడుగుంటాడు ఖచ్చితంగా బోయాజుని. కానీ బోయాజు చెప్పిన మాట, నేను రాను అని చెప్పేసి. ఆ రోజు ఎలీమెలకు అనుకున్నాడు, వీడు పిచ్చివాడు, వీడు మూర్ఖుడు, ఏమీ లేని ఈ దేశంలోనే ఉండాలని నిర్ణయించుకున్నాడు. బహుశా అన్న కదా ప్రేమతో చెప్పుంటాడు, లే తమ్ముడు రా, నాతో పాటు రా, నువ్వు కూడా మనం వెళ్ళి పలానా దేశంలో బ్రతుకుదాం, అన్ని ఏర్పాట్లు చేసేసాను, అక్కడ మనకు ఒక ఇల్లు ఉంటుంది, ఎవ్రీథింగ్ ఉంటుంది, అక్కడే మనం ఉందాము అని చెప్పేసి ఎంతగానో చెప్పి ఉంటాడు. కానీ బోయాజు మాత్రము ఎలీమెలకు మాట వినలా, దేవునికి విధేయత చూపించాడు. ఇంకా చెప్పాలంటే దేవునికి తన నమ్మకత్వాన్ని కనపరిచాడమ్మా. అరే, దేవుడు మాకు ఒక దేశం ఇస్తే, ఈ దేశంలో కరువు వచ్చింది, అయితే కరువు వచ్చినంత మాత్రాన దేవుడిచ్చిన దేశాన్ని, దేవుని సన్నిధిని మేము విడిచిపెట్టి వెళ్ళిపోవాలా? ఇది కరెక్ట్ కాదు కదా. దేవుని కోసం కొంత శ్రమ పడినా పర్లేదని చెప్పేసి బహుశా బోయాజు నిర్ణయించుకున్నాడేమో. అదే అతని దీవెనకు కారణమైంది. అందుకే 2వ అధ్యాయంలో మొట్టమొదటి వచనంలోనుంది, అతడు చాలా ఆస్తిపరుడు. సంగమా, మనము దీవించబడాలి అంటే, మనము ఆశీర్వదించబడాలి అంటే దేవునికి మనం ఎంత నమ్మకస్తులముగా ఉన్నామో మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. మీకు అర్థమవుతుంది నా మాట? బోయాజు ఎంత నమ్మకస్తుడిగా ఉన్నాడు. కరువు ఉన్నా కూడా దేవునికి తన నమ్మకత్వాన్ని కనపరుచుకున్నాడు. తన వంశపు వారే, తన కుటుంబం వారే ఆ దేశమును విడిచిపెట్టి వెళ్ళిపోతున్నా కూడా హీ చోస్ టు స్టే. తను ఆ దేశంలో ఉండటానికి నిర్ణయించుకున్నాడు. ఈ ఉదయకాల సమయంలో నేను చెప్తున్నానమ్మా, దేవుడు కూడా మనలను కొన్నిసార్లు ఈ క్లిష్టమైన పరిస్థితుల్లో మనము ఏ విధముగా స్పందిస్తామో చూచి మనకి ఆశీర్వాదాన్ని నిర్ణయిస్తాడు దేవుడు. నా మాటలు అర్థమవుతున్నాయా? ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటున్న వాళ్ళకి నేను చెప్తున్నానమ్మా, కొంచెం కష్టముగా ఉంది పాస్టర్ గారు, జీవితంలో అభివృద్ధి చూడలేకపోతున్నాము, ఎలాగున్నామంటే అలాగే ఉన్నాము అని ఎవరైతే ఆలోచన కలిగి ఉన్నారో నేను చెప్తున్నానమ్మా, నీ హృదయము నీ కష్ట సమయంలోనే బయటపడుతుంది. నీ హృదయం నీ కష్ట సమయంలోనే బయటపడుతుంది. నీ నమ్మకత్వము నీ కష్ట సమయంలోనే దేవుడు చూస్తాడు. అదే నీ ఆశీర్వాదానికి కారణమవుతుంది. అతడు చాలా ఏంటంట ఆస్తిపరుడు. అతడు చాలా ఆస్తిపరుడు. సో దీవించబడటానికి మొట్టమొదటిది ప్రభువు చూసేది ఏంటంటే నీ హృదయము చూస్తాడు, నీ నమ్మకత్వాన్ని చూస్తాడు. 2వ విషయం మాట్లాడుతాను, మీరు రాసుకోవాలి. దీవించబడటానికి మొట్టమొదటి గుణలక్షణం అని రాసుకోవచ్చు చక్కగా. నీ హృదయము, నీ నమ్మకత్వము ప్రభువు చూస్తాడు. నీ చదువు చూడాల్సిన పని లేదు దేవుడికి, నీ అర్హతలు అసలే చూడాల్సిన పని లేదు దేవునికి. దేవుడు నీ హృదయం ఎవరైనా నీకు ఒక ఉద్యోగం ఇవ్వాలన్నా, ఎవరైనా నీకు ఒక వ్యాపారం అప్పచెప్పాలన్నా నరులు పై రూపము చూస్తారు, కానీ ప్రభు ఏం చూస్తాడు? హృదయమును చూస్తాడు. ఇక్కడ బోయాజుని దీవించడానికి దేవుడు చూసింది ఏంటో తెలుసా? అతని హృదయమే. నిన్ను నన్ను దీవించాలన్నా కూడా దేవుడు చూసేది ఏంటో తెలుసా? మన హృదయమే. 2వ విషయం రెండవ వచనం చదవమ్మా. మోయాబీయురాలైన రూతు, నీ సెలవైన ఎడల నేను పొలములోనికి పోయి ఎవని కటాక్షము పొందగలను వాని వెనుక పరిగెనేరుకొందునని నయోమితో చెప్పగా ఆమె నా కుమారి పొమ్మనెను. సో ఇక్కడ 2వ విషయం మరలా చదువుదాం. 2వ వచనం అందరం చదవం జాగ్రత్తగా.
మోయాబీయురాలైన రూతు నీ సెలవైన ఎడల నేను పొలములోనికి పోయి ఎవని కటాక్షము పొందగలనో వాని వెనుక పరిగెనేరుకొందునని నయోమితో చెప్పగా ఆమె పొమ్మనెను అని. రెండో విషయము, ఇక్కడే చాలా మంది క్రైస్తవులు ఫెయిల్ అయిపోతూ ఉంటారమ్మా. ఇప్పుడు రూతుని అడిగాం, రూతు మనలాగా ఆలోచించాలనుకున్నా, దేవుణ్ణి నమ్మి నేను ఈ దేశానికి వచ్చాను, నా హృదయం ఏంటో దేవునికి తెలుసు అని చెప్పేసేసి అక్కడ తాగిపోలా. తన ఇంట్లోనే కూర్చొని ప్రార్థన చేసుకుంటూ కూర్చోాలా, ప్రభా ఆశీర్వదించాయా అని చెప్పేసేసి. తను ఆ దేశంలోకి వచ్చిన తర్వాత తను పని చేయటానికి ముందుకొచ్చింది. మీకు అర్థమవుతుందా? తను ఆ దేశంలోకి వచ్చి అత్తతో పాటు ఎవరో కూర్చొని ముచ్చట్లేసుకోవట్లా, అత్తతో పాటు ఇంట్లోనే కూర్చొని ఉండటం లేదు, ఎవరైనా వచ్చి ఏదైనా చేస్తారేమో అని చెప్పి ఎదురు చూడటం లేదు. ఎవరో రావాల్సిన పని ఏంటి, ఎవరో వచ్చి ఏదో చేయాల్సిన పని ఏమిటి అని చెప్పేసి ఆమె లేచి తన ఒక పొలంను చూసుకొని ఆ పొలంలో పరిగె ఏరుకోవటానికి తను సిద్ధము చేసుకుంది. కాబట్టే రూతు ఆ తర్వాత ఎట్లా దీవించబడిందో మనకు అర్థమవుతుంది. బోయాజు దీవించబడటానికి కారణము అతని హృదయము, రూతు దీవించబడటానికి కారణము ఆమె పనితనము. మనం ఏం చేస్తామంటే ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకుంటాము, ప్రభు బయలుపరుస్తాడు, తోటకూర ఈ మనం మాట్లాడే మాటలు. రూతు అనొచ్చుగా, అసలు ఈ దేశం కాదు, మీ భాష వేరు నా భాష వేరు, మీ దేశం వేరు నా దేశం వేరు, ఏడకు పోవాలి, నేనెవరికి తెలుసు, నేనేం చేయాలి, అత్త నువ్వు పో అలా సాకులు చెప్పుకోవచ్చు కదా. రూతు కూడా, నేను మోయాబీరాలు కదా, మీరు మమ్మల్ని కాళ్ళు కడుక్కునే పళ్ళెమంటారు కదా, నాకెవరు పనిస్తారు అని ఇంట్లో ఉండలా. నాకు మీ భాష రాదు కదా, నన్ను ఎవరు పనిలో పెట్టుకుంటారు అని ఇంట్లో ఉండలా. షీ చోజ్ టు వర్క్. తాను తీసుకున్న నిర్ణయాలు ఆమెను ఎట్లా దీవించాయి చూడండి. మోయాబు దేశమును విడిచి నయోమితో పాటు ఇజ్రాయెల్ దేశానికి రావటము ఆమె తీసుకున్న నిర్ణయము. ఇజ్రాయెల్ దేశం వచ్చిన తర్వాత పని చేయాలి అని ఆమె తీసుకున్న రెండవ నిర్ణయం. మన నిర్ణయాలు మన దీవెనకి కారణమవుతాయమ్మా. మనము తీసుకునే నిర్ణయాలే మన దీవెన నిర్ణయిస్తాయి. ఆమె ఎప్పుడైతే పని చేద్దామని నిర్ణయించుకొని తన ఇంటిని విడిచి బయటికి వెళ్ళిందో, 3వ వచనం చదవమ్మా. కాబట్టి ఆమె వెళ్ళి పొలములోనికి వచ్చి నేను చేను కోయి వారు వెనుక పొలములో ఏరుకొనెను. ఆ పొలములో ఆమె పోయిన భాగము ఎలీమెలకు వంశపు వాడైన బోయజు. చూసారా, ఈమె ర్యాండమ్గా ఇల్లు దాటింది, బహుశా అట్లా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఒక పొలం కనపడి ఉంటుంది, ఆ పొలంలో అందరు పని చేసుకుంటున్నారు, వెంటనే ఆ పొలంలోకి వెళ్ళిపోయింది. ఈమె విధవరాలు. లేవియా కాండములో రాయబడి ఉంటుంది, విధవరాలు ఏదన్నా పొలంలోకి వస్తే తోలు వేయకూడదు. దేవుడి చట్టం ఏంటంటే, కోత సమయంలో ఈ కోత ఏరుతున్నప్పుడు ఏమన్నా కింద పడితే అవి పట్టుకోకూడదు ఈ కోసేవారు, వాటిని అంతే విడిచిపెట్టాలి. అవి ఎవరికంటే దిక్కులేని వాళ్ళకి, విధవరాళ్ళకి, బీదలకి వాటిని విడిచిపెట్టేసాలి. ఒక బస్తా నువ్వు ఎత్తావు, ఒక బస్తా ధాన్యం నువ్వు ఎత్తావు, సడన్గా ఆ బస్తా కింద పడింది, మళ్ళీ ఆ బస్తా పట్టుకోవడానికి వీల్లేదు, కోసేవారు దాన్ని అంతే విడిచిపెట్టేశారు. అది ఎవరికంటే, ఇదిగో బేదలకి, విధవరాళ్ళకి, ఆకాశ పక్షులకి వాటిని విడిచిపెట్టేసేసాలి. సో ఈమె ఆ విధముగా ఒక పొలంలో కోత సమయంలో అందరూ పరిగె పెట్టుకొని ఏరుతుంటే, ఎస్ నేను వెళ్దాం ఈ పొలంలోకి అని చెప్పేసి వెళ్ళిపోయి ఆ పొలంలో కూర్చొని ఏరుకుంటుంది. ఆ పొలం ఎవరిది? చూసారు దేవుడు ఎట్లా కదులుతున్నాడు చూడండి. ఆమె ర్యాండమ్ ఒక నిర్ణయం తీసుకుని నేను పని చేద్దాము అని చెప్పి ఇల్లు దాటింది. దేవుడు ఆమె నడతను ఎక్కడికి తీసుకెళ్ళాడంటే బోయాజు పొలంలోకి పెట్టేసాడు. మనము కూడా అంతే, ఒక నిర్ణయం తీసుకొని మన దీవెన కోసం మనం నిర్ణయం తీసుకుని ఒక అడుగు వేస్తే, మనం వేసే ఆ అడుగు మన గమ్యానికి గొప్ప ద్వారం తెరిచేసేస్తుంది. హల్లెలూయా.
తను అడగల బోయాజు పొలం ఏది, బోయాజు పొలం ఏది, బోయాజు పొలం ఏంది, మా వంశం అంట, మా అత్త చెప్పింది, మా మామ చెప్పాడు, అడగలా. ర్యాండమ్గా మనం కనుక ఏదో ఒక కంపెనీలో పోస్ట్ అప్లై చేసేసినట్టుగా ఒక ర్యాండమ్గా ఒక పొలం కనపడంగానే ఆ పొలంలోకి వెళ్ళిపోయింది అంతే. ఏరుకోవటం స్టార్ట్ చేసింది. బట్ ఆమెకు తెలీదు, ఆమెను ఆ పొలంలోకి నడిపించింది దేవుడే. ఆ పొలము వైపు ఆమె అడుగులు పడేటట్టుగా చేసింది కూడా ప్రభువే. అదే రూతు గనక నాకు ఈ ఊరు తెలియదుగా, మాకు మీ వాళ్ళు తెలియదుగా, మాకు మీ భాష రాదుగా, నేను మీ వారిని కాను కదా అని ఇంట్లో ఉండుంటే బోయాజు పొలంలోకి వెళ్ళేదా? సంగమని అదే చెప్తున్నాను. మనము తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలు మన గొప్ప ఆశీర్వాదానికి ద్వారాలు తెరుస్తాయి. చాలామంది చేసే పని ఏమిటంటే ఇంట్లోనే ఉండటము. అమ్మ నేను చెప్తున్నామ్మా, స్త్రీలకు కూడా నేను చెప్తున్నానమ్మా, ఎవ్వరు మనము ఏ పరిస్థితుల్లో కూడా మనం ఇంట్లోనే ఉండటానికి వీల్లేదమ్మా. మనము చేతి నిండా సంపాదించడానికి దేవుడు అనేక ద్వారాలు మనకు తెరిచిపెట్టుస్తాడు. మనం చేసే చిన్న చిన్న పనుల్లోనే దేవుడు గొప్ప గొప్ప ఆశీర్వాదం తీసుకుని వస్తాడు. మాట్లాడదామవుతున్నా? మామూలుగా ర్యాండమ్గా ఒక పొలం చూసుకుంది, అబ్బా ఎవరిదో ఈ పొలము, నేను విధవరాలను కదా, నేను ఏరుకుంటే ఎవరేమన్నారులే అని చెప్పేసి అనుకుంది. కానీ ఎవరికి తెలుసు, ఆ పొలం యజమానితో తర్వాత ఆమెకు వివాహం అవుతుంది. ఆమెలో నుంచి యేసుక్రీస్తు ప్రభువారు వస్తారు. దేవుడు తన అడుగులను ఎట్లా క్రమపరచ చూడండి. యోబు గ్రంథం వెళ్దాం, ఇదిలాగా పెట్టేసేసి. యోబు గ్రంథము 29వ అధ్యాయము 6వ వచనము. నేను పెట్టిన అడుగెల్లా నేతిలో పడెను. ఈ రూతు పెట్టిన అడుగు ఎక్కడ పడింది? పడితే నేతిలో పడింది అంతే. చాలా మందికి వచ్చిన చదవగా, అయ్యా నేను పెట్టిన అడుగల్లా నేతులు, నువ్వు అడుగులు వేయట్లా, నువ్వు ఇంట్లోనే కూర్చుంటున్నావు, తచ్చెట్లాడుతున్నావు. సో చదవమ్మా, నేను పెట్టిన అడుగల్లా నేతిలో పడెను, బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారెను. అసలు ఆ పొలంలో ఏరుకోవటానికి వెళ్ళినామా, ఆ పొలానికి యజమానురాలైపోయింది. తర్వాత దినాలలో బండ నుండి నా నిమిత్తము నూనె ఏమైంది? ప్రవాహముగా. ఆశీర్వాదం ఒక ప్రవాహంలాగా వచ్చేసింది ఆమె జీవితంలోనికి. ఆమె పెట్టిన అడుగు నేతిలో పడింది. ఆ వాగ్దానం ఆమె జీవితంలో నెరవేరటానికి రూతు చేసిన పని ఏమిటాయంటే, తాను తీసుకున్న నిర్ణయము తన హృదయమే. బోయాజు హృదయం ఎట్లాగైతే దేవుడు చూశాడు, రూతు హృదయం కూడా దేవుడు చూశాడు. రూతు తన అత్త పట్ల ఎట్లా వైఖరి కనపరుస్తుందో చూశాడు ప్రభు. దేవుడు రూతు హృదయాన్ని చూశాడు, ఆమె చేసే పని, ఆమె పనితనాన్ని దేవుడు చూశాడు. అందుకే చూడండి, బోయాజు అంటాడు చూడండి, 2వ అధ్యాయము, రూతు గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం చదవమ్మా. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని, ఏమి తెలిసి పరదేశినైన నా యందు లక్ష్యం ఉంచినట్లు నీ కటాక్షము కలిగెనో అని చెప్పగా, బోయజు, నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను. చూసారా, తన అత్తకు తాను ఏమైతే చేసిందో దానిలో ప్రభు ఆమె హృదయాన్ని చూచాడు. బోయాజు కరువు టైంలో ఏ విధంగా దేవుడికి నమ్మకంగా ఉన్నాడో ప్రభు బోయాజు హృదయాన్ని చూశాడు. ఈమె తన అత్తకు ఏ విధంగా నమ్మకంగా ఉందో ఆమె హృదయాన్ని చూశాడు. మన వంశాన్ని దేవుడు చూడడు, మన చదువును దేవుడు చూడడు, మన పలుకుబడులు ఏమీ దేవుడు చూడడు. ఇవన్నీ మనుషులు చూస్తారు. దేవుడు మొట్టమొదటిగా ఒక వ్యక్తిలో చూసేది ఏంటి తెలుసా? వాని హృదయము. ఈ ఉదయకాల సమయంలో నీ హృదయము దేవుని దృష్టికి ఏ విధంగా ఉందో ఒకసారి పరిశీలించుకో. నువ్వు కూడా అనుకుంటున్నావు, పాస్టర్గా చెప్తున్నారు దీవించబడతాము అని చెప్తున్నారు, ఎందుకు నెరవేరటం లేదు నా జీవితంలో? బహుశా నాకు చదువు లేదేమో, బహుశా నాకు జ్ఞానం లేదేమో అని అనుకుంటున్నావేమో. లేదమ్మా, నీ హృదయాన్ని ఒక్కసారి పరిశీలించుకో. ఈ రాత్రి జస్ట్ చెక్ యువర్ హార్ట్. నీ హృదయము దేవుని దృష్టికి సరిగ్గా ఉందా లేదా? బోయాజు దగ్గర ఆమె చెప్పిన మాట 10వ వచనం చదవమ్మా. ఆమె సాగిలపడి
అందుకు ఆమె సాగిలపడి తల వంచుకుని, ఏమి తెలిసి పరదేశినైన నాయందు లక్ష్యముంచున్నట్లు నీకు కటాక్షము కలిగెనో అని చెప్పగా, కటాక్షం అనగా ఇంటి దయ, ఏమి చేసి దేని వలన నీకు నా మీద ఎంత దయ కలిగింది అని చెప్పి అంటుంది. అంటే ఆయన ఏమంటున్నాడు, నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను. నేను ఒక రహస్యం చెప్పనమ్మా, దేవుని దయ మనకు కావాలి అంటే మనలో ఉండాల్సిన తెలుసా, దయ. ఫేవర్ ఈజ్ ద కీ ఫర్ ద ఫేవర్. బోయాజు దయ, బోయాజు దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు. బోయాజు ఆమె పట్ల అంత దయ, అంత కటాక్షము చూపించడానికి కారణం ఏంటయ్యా అంటే, నువ్వు నీ అత్త పట్ల దయగా ఉన్నావు. నీ పెనిమిటి మరణమైన తర్వాత ఓర్పలాగా నువ్వు వదిలేలా మీ అత్తని, నువ్వు ఆమె పట్ల దయగా ఉన్నావు. ఆమె నీకు ఇంకో కుమారుడిని ఇవ్వలేదు వివాహం చేసుకోవటానికి. ఆమె నీకు అసలు ఉపయోగకరంగా ఉండదు, ఎందుకంటే నువ్వే పనిచేసి ఇస్తేనే కానీ ఆమె తినగలదు. సో ఏ విధంగా కూడా ఆమె నీకు ఉపయోగం లేదు. ఇట్లాంటి ఉపయోగం లేనిది, లేదంటే ఇంకో మన భాష చెప్పండి పనికి మాలింది అనుకుందాం, ఏమనుకోమాకండి. ఇలాంటి నిరుపయోగమైన ఒక స్త్రీని ఈమె వల్ల ఏం ఉపయోగం లేదు, పైపెచ్చు నాకు భారం, నైన్ తినడానికి సరిపోదు, మళ్ళీ ఏమో కూడా తెచ్చిపెట్టాలి అని అనుకోలేదు. కానీ ఆమె పట్ల ఎట్లాగుంది రూతు, దయ కలిగి ఉన్నది. ప్రభు అది చూచాడు. ఫేవర్ ఈజ్ ద కీ ఫర్ ద ఫేవర్. దయ దేవుని దయకు ద్వారం తెరిచింది. ఇంకా చూపిస్తాను చూడండి మీకు, ఇదే మాట జస్టిఫై చేయడానికి ఇంకొక మాట చూపిస్తాను. రూతు గ్రంథం 1వ అధ్యాయంకి వెళ్ళిపోండి అమ్మా. రూతు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం చదవమ్మా. నయోమి తన ఇద్దరు కోడండ్లను చూచి, నయోమి తన ఇద్దరు కోడండ్లను చూచి, మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళుడి, మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళుడి. చనిపోయిన వారి ఎడలను నా ఎడలను, చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయ చూపినట్లు యెహోవా మీ ఎడల దయ చూసారా. చనిపోయిన వారి ఎడల అనగా మీ భర్తల ఎడల, నా ఎడల అనగా మీ 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 అత్తనైన నా ఎడల మీరేం చూపించారు, ఏం చూపించారు, మీరు నా పట్ల దయ చూపినట్లు యెహోవా మీ పట్ల ఏది విత్తుతామో అదే కోస్తాం. అందుకే మన యొక్క సంబంధాలలో, మన యొక్క రిలేషన్షిప్స్, మన సంబంధాలలో, మన బాంధవ్యాలలో, మనకున్న కనెక్షన్స్, వీటన్నిటిలో మనము దయను కనపరుస్తున్నామా, ఏమి కనపరుస్తున్నామని ప్రభు చాలా చూస్తాడేమో. దాన్ని బట్టే మనకు ఫేవర్ ఉంటుందా లేదా నిర్ణయించబడుతుంది. అయ్యా ఫేవర్ ఇవ్వయ్యా, దేవుడి దయ ఉండాలి పాస్టర్, దేవుడి దయ ఉండాలి పాస్టర్, దేవుడి దయ ఉండాలి పాస్టర్ అని అనుకుంటున్నావా? దేవుని దయ ఉండాలంటే అసలు ముందు నీలో దేవుని దయ ఉండాలి. అందుకే అన్నాడు ఆయన కొండ మీద ప్రసంగంలో, కనికరము గలవారు ధన్యులు, వారి కనికరమును పొందుకుంటారు. కనికరము గలవారు ఏంటంట, ధన్యులు, వారు కనికరాన్ని పొందుకుంటారు. మరలా కనికరము, దయకి పర్యాయ పదమే కనికరము. నయోమి చెబుతున్న మాట చూడండి, చనిపోయిన వారి ఎడల, మీ ఆయన పట్ల, మీ మామగారి పట్ల నువ్వు కనపరిచిన దయ ఉంది చూసావా, ఆ దయే దేవుని దయకు కారణమవుతుంది అని చెప్పేసి ఆమె ప్రవచించింది. 2వ అధ్యాయంలో దేవుని దయ ఆమె జీవితంలో మేనిఫెస్ట్ అవటము, క్రియారూపకముగా మారటం ఆమె చూస్తుంది. నేను చెప్తున్నానమ్మా, దేవుని దయ, గాడ్స్ మెర్సీ, గాడ్స్ గ్రేస్, దేవుని దయ, దేవుని కృప, దేవుని కనికరము కావాలనుకుంటున్న వాళ్ళు మీ ఇంట్లో వారి పట్ల ఎంత దయగా ఉంటున్నారో చూసుకోవాలి. ఎందుకంటే అవి చూసే దేవుడు దయ ఉందా లేదా నువ్వు నిర్ణయించుకోవచ్చు నీ మీద. నీ ఇంట్లో వాళ్ళ పట్ల నువ్వు కఠినముగా ఉంటే, నీ ఇంట్లో వాళ్ళ పట్ల నువ్వు కఠిన హృదయం వ్యక్తపరుస్తుంటే, నేను చెప్తున్నానమ్మా, అదే కఠిన హృదయం దేవుడు నీ పట్ల కూడా వ్యక్తపరుస్తాడంతే. దేవుడు నిన్ను దర్శించే కాలం ఒకటి ఉంటుందమ్మా. ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో ఈ బోయాజ్ ఎట్లాగైతే పొలమును దర్శించి పొలంలో ఉన్న రూతును చూచాడో, ఇన్ ద సేమ్ వే దేవుడు కూడా నీ కుటుంబాన్ని దర్శించి నిన్ను చూచే ఒక కాలం ఉంటుంది. ఆ కాలంలో దేవుడు నీ నుంచి చూసే లక్షణాలు ఏంటో చూపించమంటారా? అదే అధ్యాయం. ఈ రూతు గ్రంథములో మీరు పేరుకు చిన్న గ్రంథము కానీ జీవితానికి సంబంధించిన పాఠాలన్నీ రూతు గ్రంథంలో మనం నేర్చేసుకోవచ్చు. మీరు ఇంటికి వెళ్ళక బాగా ధ్యానించండి. ఈ రూతు గ్రంథం జీవితానికి సరిపడే
పాఠములన్నీ మనము ఈ రూతు గ్రంథంలో నేర్చుకోవచ్చు. 2వ అధ్యాయం, రూతు గ్రంథం 2వ అధ్యాయంలోనే 4వ వచనం, రూతు గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనం చదవమా. బోయజు బెత్లెహేము నుండి వచ్చి యెహోవా మీకు తోడై ఉండును గాక అని చేను కోయి వారితో చెప్పగా వారు యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అనిరి. ఇక్కడ బోయాజు కూడా చూడండి, వచ్చి పనులతోటి వందనం చేశాడు, యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించును గాక అంటే వాళ్ళు కూడా తిరిగి ఇతన్ని దీవిస్తున్నారు, యెహోవా నేను ఎందుకు పనివాళ్ళు తన యజమానుడి పట్ల తన యజమానుడు దీవించబడాలని ఎందుకు దీవెన పలుకుతున్నట్టు ఎంత దయ కలిగి ఉండుంటాడు పనివాళ్ళ దగ్గర. అర్థమవుతుందా మీకు? చదువు. అప్పుడు బోయజు కోయివారి మీద ఉంచబడిన తన పనివారిని చూచి కోయివారి మీద ఉంచబడిన తన పనివారిని చూచి ఆ పొలంలో పనిచేసే వాళ్ళ మీద పెట్టబడిన ఇంకొక పనివాడు సూపర్వైజర్ని పిలిచి ఈ చిన్నది ఎవరు అని అడుగగా, అబ్బా చూసారు, ఈ చిన్నది ఎవరు, హూ ఈజ్ షీ? నేను చెప్తున్నానమ్మా, రూతు జీవితం మొత్తము మార్చివేసేసాడు బోయాజు. నేను చెప్తున్నాను, బోయాజు ఎట్లాగైతే ఒకానొక దినమున రూతును కలుసుకున్నాడు, ఇన్ ద సేమ్ వే దేవుడు కూడా మన ఆశీర్వాదానికి మన దీవెనను మనకి ఇవ్వటానికి ఒకానొక రోజున మనల్ని అట్లా దర్శిస్తాడు. ఆ టైంలో నీకు ఉండవలసిన లక్షణాలు ఇప్పుడు నేను చెప్పబోతున్నాను, చాలా జాగ్రత్తగా వినమ్మా. అప్పుడు బోయజు కోయివారి మీద ఉంచబడిన తన పనివారిని చూచి ఈ చిన్నది ఎవరు అని అడుగగా, కోయివారు మీద ఉంచబడిన ఆ పనివాడు ఈమె మోయాబు దేశము నుండి నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయాబీయురాలైన యవ్వనురాలు. ఎవరు ఈమె అంటే చెప్తున్నాడు, మోయాబు దేశం నుండి వచ్చింది, నయోమి యొక్క కోడళ్ళు. ఆమె ఏమై ఉన్నదో, ఆమె ఎవరై ఉన్నారో చెప్తున్నాడు పనివారు. ఇంతకు నేను చెప్పాను, మనము ఏమై ఉన్నామో దేవునికి ఎట్టా తెలుస్తుంది అంటే మన హృదయం చూస్తే అర్థమైపోతుంది. రూతు గురించి అతడు ఇస్తున్న మాట ఏంటంటే మోయాబు దేశం నుండి వచ్చింది ఇక్కడికి. తన పెనిమిటి మరణమైన తర్వాత తన అత్తను విడిచిపెట్టకుండా ఆ అత్తతో పాటు వచ్చేసింది. ఈ మాట చెప్పంగానే బోయాజు అర్థం చేసుకుంది ఏంటి తెలుసా? ఆమె హృదయాన్ని అర్థం చేసుకున్నాడు. ఆమె హృదయము ఎటువంటి హృదయమో, ఎంత మంచి హృదయమో అర్థం చేసుకున్నాడు. సో నెంబర్ 1 మరలా చెప్తున్నానమ్మా, దేవుడు మనల్ని ఆశీర్వదిద్దామని వచ్చినప్పుడు మొట్టమొదటిగా మనలో చూసేది ఏంటంటే మన హృదయము. మనము ఏమై ఉన్నామో ఎలా తెలుసుకుంటాడంటే మన హృదయం ద్వారా తెలుసుకుంటాడు. ఆ పనివాడు దేనికి సాదృశ్యంగా ఉన్నాడంటే పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు. బోయాజు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడంటే దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు. రూతు మనకు సాదృశ్యంగా ఉన్నాడు. దేర్ విల్ బి ఏ డే, మన జీవితంలో ఒక దినం వస్తుంది, మన జీవితంలో ఒక గడియ వస్తుంది, మనలను కావలి చేయటానికి మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్ముడు మనలను అభివృద్ధిలోనికి నడిపించడానికి, మనలను పెంచి పోషించడానికి మనకి అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతాడు, వాట్ అబౌట్ హిమ్, వాట్ అబౌట్ హర్? ఆమె గురించి ఏంటి, అతని గురించి ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని తెలుసా? మన హృదయాన్ని దేవుడికి వ్యక్తపరుస్తాడు. అలా ఎన్నోసార్లు మన హృదయాన్ని పరిశుద్ధాత్మ దేవుని వ్యక్తపరచుంటాడు. మా ఆరాధన సమయంలో ఉదయం 10 గంటలకు